కొంచెం బ్రెడ్ పీసెస్ అలాగే దోశ పిండి ఉంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటెం. అది టిఫిన్గా కూడా వాడుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ అవెన్. నేను ఇక్కడ కొంచెం దోశ పిండి తీసి పెట్టుకున్నాను. దానిలో ఉప్పు వేసేసాను. మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే బ్రెడ్ పీసెస్ కూడా తీసుకున్నాను. ఇలా కన్సిస్టెన్సీ ఇలాగ ఉంటే సరిపోతుంది. మీ పక్కన పెట్టేసి మన దాంట్లో కొంచెం తాళింపు వేసుకోవాలి. దానికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న తరుముగా కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ఒక టీ స్పూన్ దాకా అల్లం తరుము తీసుకున్నాను. కొంచెం క్రష్డ్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఆవాలు, అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. దానిలోకి మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ తరిగిని వేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దానిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఒనియన్ కొంచెం ఉడికి కలర్ చేంజ్ చేయడం స్టార్ట్ అయినప్పుడు మనం తీసి పెట్టిన పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే క్రష్డ్ చిల్లీ అవి వేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది దోశ పిండిలోకి వేసేసుకోవాలి. వేడివేడిగానే వేసేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఓవర్గా ఆయిల్ అవసరం లేదు. దోసపిండిలోకి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మన కడాయి వేడైన తర్వాత అన్ని చోట్ల ఆయిల్ వచ్చేటట్టు స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని ఈ దోశ పిండిలో కోట్ చేసి ఫ్రై పాన్లోకి వేయడమే. ఇలాగా తీసుకొని వేస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ ఒక్కొక్క సైడ్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సైడ్స్ అవి మంచిగా ఉడగాలి. పిల్లలకి స్నాక్స్ బాక్స్కి అన్నిటికీ పనికొచ్చేటట్టు మంచి స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తినొచ్చు, చల్లారినా కూడా చాలా బాగానే ఉంటుంది. అలాగే అన్నీ రెడీ చేసేసుకోవాలి. అందరూ ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కదా. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.